రాష్ట్ర ప్రజలు పోరాడుతున్న త్రిపులార్ గారికి రాష్ట్ర ప్రజల తరపున పోరాడుతున్న జై త్రిపులార్ జై త్రిపులార్ జై త్రిపులార్ జై త్రిపులార్ జై త్రిపులార్ జై త్రిపులార్ నరసాపురం టికెట్ను నరసాపురం టికెట్ను నరసాపురం టికెట్ను నరసాపురం టికెట్ను. ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల నుంచి ఏ రాక్షస పరిపాలన దుర్మార్గ పరిపాలన మీద ఒక ప్రజల కోసం రాష్ట్రం కోసం ప్రజల్లో మన రాష్ట్రంలో బతుకుతున్న ప్రజల యొక్క ధన మన ప్రాణ అన్నింటి కోసం ఏదైతే పోరాటం చేస్తున్నాడో ఒక అల్లూరి సీతారామరాజులాగా మన ఏదైతే స్వాతంత్రం కోసం మన ప్రజల కోసం ఆ రోజున బ్రిటిష్ వారి మీద గలమెత్తి విప్లవ నాయకుడు ఏ రకంగా ఉన్నాడో అలాంటి నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలన మీద మొట్టమొదటగా గలం ఇప్పి దీని మీద ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. రేపొద్దున్న ఈ రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ చట్టసభల్లో రేపొద్దున్న పార్లమెంట్లో మన గొంతు వినిపించాలంటే కంపల్సరీ కూడా ఇలాంటి ఉద్యమ నాయకుడు స్ఫూర్తి నాయకుడు మనకి కావాలి. అలాంటి నాయకుడికి ఈ రోజున టిక్కెట్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 50 మంది ప్రజలు త్రిపులార్ గారి అభిమానులు అందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు. మా ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ ఉద్దేశం కూడా ఒకటే ఉద్దేశం, వెంటనే నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా రఘురామకృష్ణ గారిని ప్రకటించాలని చెప్పేసి మేము త్రిపులార్ గారి అభిమానులందరి తరఫున కూడా అలాగే ఈ జిల్లా ప్రజలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అయినటువంటి అమలాపురంలో మన త్రిపులార్ గారి గురించి కోనసీమ త్రిపులార్ అభిమానులు అందరూ ఏకమై ప్రజా గొంతుగా అయినటువంటి మన త్రిపులార్ గారికి నరసాపురం టికెట్ కేటాయించకపోగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో మన కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ రోజున ఈ దుర్మార్గపు రాక్షస పాలనని ఎదిరిస్తూ ప్రజల తరపున పోరాడుతున్న ఏకైక వ్యక్తిగా ఉన్న మన త్రిపులార్ గారికి సీటుకు కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ అమలాపురం కేంద్రంగా చేసుకుని ఈ రోజున నుంచి మళ్ళీ మన త్రిపులార్ గారికి ఈ నరసాపురం పార్లమెంటు కేటాయించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.